టైం వదిలేసి మా కోసం వచ్చింది, చాలా థ్యాంక్ యూ. ఇప్పుడు మన నర్సరావుపేటలో మేము చేసిన సర్జరీస్ అన్ని గురించి మ్యాక్సిమం మా ఆర్ఎంపీ డాక్టర్లు ఎవరైతే మన దగ్గర కేసులు తీసుకొస్తున్నారో అందరికీ తెలుసు. అన్ని రకాలైన అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ అండ్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సర్జరీస్ అన్నీ మనం చాలా బాగా చేస్తున్నాం. ఈ ఆల్మోస్ట్ 4 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోబోతున్నాం. రేపు అక్టోబర్తో 4 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. ఈ 4 సంవత్సరాల్లో నర్సరావుపేటని లాప్రోస్కోపీ అండ్ గ్యాస్ట్రో విభాగంలో ఒక స్టేజ్ తీసుకెళ్ళామని చాలా మంది మా తోటి డాక్టర్లు కానీ మా ఆర్ఎంపీ డాక్టర్లు కానీ అంతకుముందు ఏ కేసు అయినా కడుపు నొప్పి వస్తే చిన్న ఈ లాప్రోస్కోపీలో కంప్లీట్ లాప్రోస్కోపీకి ట్యూబెక్టమీ, హిస్టెక్టమీ, పోలిసిస్టెక్టమీ, అపెండిక్స్ వరకే అయిపోయినాయి. ఇప్పుడు మనం వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాల్లో ఫండోప్లైకేషన్స్ అంటే జిఆర్టీ ఎక్కువ వాళ్ళకి ఫండోప్లైకేషన్స్ చేస్తున్నాము. తర్వాత బాగా ఎక్కువగా లావున్న వాళ్ళకి బేరియాట్రిక్ సర్జరీస్ లాప్రోస్కోపీలో కంప్లీట్ చేస్తున్నాము. రీసెంట్ గా మన బేరియాట్రిక్ సర్జరీ పేషెంట్ కూడా అందరికీ షేర్ చేశాను. 170 kgs నుంచి ఆల్మోస్ట్ 90 kgs వరకు డ్రాప్ అయిపోయారు. అంటే ఎవరు చేయలేని హెర్నియాస్, పెద్ద హెర్నియాస్ కానీ, ఆల్రెడీ అంత ముందు ఆపరేట్ చేయించుకుని మళ్ళీ వచ్చిన హెర్నియాస్ కానీ, ఇలాంటి హెర్నియాస్, కాంప్లెక్స్ హెర్నియాస్ సర్జరీస్ అన్ని, అలానే వాల్ట్ ప్రొలాప్స్, రెక్టల్ ప్రొలాప్స్, స్ప్లీనెక్టమీస్, హైడ్రాటిక్ సిస్ట్ లివర్స్ మన ఆర్ఎంపీ డాక్టర్లు కొంతమంది 4-5 చేపించారు. లివర్ లో హైడ్రాటిక్ సిస్ట్ ఉంటే అది మనం లాప్రోస్కోపీలోనే కంప్లీట్ చేసాం అనమాట. లివర్ సిస్టులు కానీ, స్ప్లీనిక్ సిస్టులు కానీ ఒక ఆర్ఎంపీ డాక్టర్ నెఫ్రెక్టమీ కూడా చేపించారు అనమాట. కిడ్నీ కూడా లాప్రోస్కోపీలో తీసేసాం అనమాట. చేస్తాను ఆ కిడ్నీని కూడా మనం ఇంకొక పేషెంట్ అయితే కిడ్నీ పక్కన ఒక పెద్ద ఎటర్నల్ గ్లాండ్ ట్యూమర్ చేసాం అనమాట. సో ఇలాంటి మ్యాక్సిమం కేసెస్, ఈ కేసెస్ అదే సపోజ్ మన హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ, పెద్ద మణిపాల్ హాస్పిటల్ ఇలాంటి హాస్పిటల్కి వెళ్తే 3 లక్షలు అయ్యేది. ఇంత కాంప్లికేటెడ్ కేసు కూడా మాక్సిమం మన దగ్గర అయితే 1,00,000, ఆ తర్వాత కూడా 80,000, అంతకన్నా తక్కువగా అయిపోతున్నాయి అనమాట. మామూలు చిన్న హిస్టెక్టమీస్ అయితే 30,000, 40,000, 50,000 కూడా అయిపోతుంది పెద్ద ఆ కేసెస్ అని. పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉన్నా కానీ అవి కట్ గా చేసేసి మన దగ్గరే లేటెస్ట్ టెక్నాలజీ అయిన మార్స్లైట్ తీసుకొచ్చాము. ఇప్పుడు కొత్తగా ఈ ప్రకాశం, పల్నాడు ఈ 4 డిస్ట్రిక్ట్స్ లో సెకండ్ 3D 4K లాప్రోస్కోపిక్ సర్జరీ మన మాతాశ్రీ హాస్పిటల్లో తీసుకొచ్చాము. ఈ 3D 4K లాప్రోస్కోపిక్ సర్జరీ ఎందుకు తీసుకొచ్చాము అంటే, ఈ స్టాచ్ కంపెనీ మన విజన్ లో మనం చూసే దాంట్లో మన ఫోన్ లో యాపిల్ ఫోన్ ఎంత గొప్పదో మా లాప్రోస్కోపీలో స్టాచ్ కంపెనీ ఎంత గొప్పది అనమాట. ఆ స్టాచ్ కంపెనీలో ఏంటంటే మనకి సూక్ష్మమైనవి కూడా చాలా బాగా కనిపిస్తాయి. అలాంటి స్టాచ్ సెట్లు ఆల్రెడీ మా దగ్గర 2 ఉన్నాయి అనమాట. ఇప్పుడు మనం 3వ సెట్ యాడ్ చేసాం మన ఆపరేషన్ థియేటర్. ఈ యూనిట్ మన కృష్ణా డిస్ట్రిక్ట్ మన విజయవాడలో క్యాపిటల్ హాస్పిటల్లో ఫస్ట్ యూనిట్ ఇన్స్టాల్ చేశారు. సెకండ్ యూనిట్ మన హాస్పిటల్లోనే, మణిపాల్లో లేదు, కిమ్స్లో లేదు, రమేష్ హాస్పిటల్లో కూడా ఎక్కడా లేదన్నమాట. ఈ యూనిట్ తీసుకురావడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఇంకా పేషెంట్ ఇంకా అడ్వాన్స్ సర్జరీస్ చేయాలి. పొట్టలో ఏ ప్రాబ్లం ల్యాబ్ లోనే మనం ఎల్పిజి టైంపైటిక్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి రాడికల్ హిస్టెక్టమీస్, ఇంకా మన ఫండోప్లైకేషన్స్ ఇంకా మంచిగా మెరుగ్గా చేయాలని చెప్పేసి ఉద్దేశంతో మనం ఈ 3D 4K లాప్రోస్కోపీ సెట్ ఆల్మోస్ట్ 1 crore రూపీ అనమాట. ఇది మిగతా స్టాచ్ కంపెనీ బేసిక్ సెట్ అని 10 లక్షల్లో ఉంటే మనం 1 crore ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ ఇన్వెస్ట్మెంట్ ని మన పేషెంట్ ద్వారా తీసుకుందామనే ఉద్దేశంతో మాత్రం అలాంటి ఉద్దేశంతో తెలియదు. కేవలం మన పేషెంట్స్ కి మెరుగైన వైద్యం, చాలా ఖచ్చితత్వంతో ఆపరేషన్ చేయాలి, ప్రిసిషన్ ఉండాలి, సర్జరీస్ సేఫ్ గా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో అడ్వాన్స్ అవుదామనే ఉద్దేశంతోనే ఈ సర్జరీస్ తీసుకున్నాం. నా ఫ్రెండ్స్ ఆల్రెడీ హైదరాబాద్ లో ఎరిట్ హాస్పిటల్స్ ఉన్నారు, టాప్ కార్పొరేట్ హాస్పిటల్ గచ్చిబౌలిలో అనమాట. ఆల్మోస్ట్ 300 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తో హాస్పిటల్ స్టార్ట్ చేశారు. వాళ్ళు అడిగారు అనమాట, మీరు 3D 4K హాస్పిటల్ మా హాస్పిటల్ లేదు, మీరు ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసి ఎంత పెద్ద వాడుతున్నారు, ఎలా ఫీజిబుల్ అవుతుందా మీకు అన్నారు అనమాట. ఫీజిబిలిటీ గురించి మేము ఆలోచించట్లేదండి. We want to advance in laparoscopic surgeries. We want to do మా పేషెంట్స్ కి సేఫ్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ చేయాలనుకుంటున్నాం. నా దగ్గర లాప్రోస్కోపీ చేయించుకున్న పేషెంట్స్ ఇంతవరకు మీ అందరికి తెలుసు, ఒక్కరు కూడా ఇబ్బంది పడింది లేదు. ఏదో చిన్న ఫిషిలాస్ కానీ, పెరియాన్ ల్యాప్సిస్ కానీ అవి మళ్ళీ వచ్చి ఉండొచ్చు. అవన్నీ ఎవరు చేసినా ప్రపంచంలో అమెరికాలో చేసిన పెద్ద డాక్టర్లు నెలకు 10 లక్షలు 10 కోట్లు తీసుకున్న డాక్టర్లు చేసినా ఎన్ని ఫిషిలాస్ వస్తాయి. ఆ ముందు దగ్గర ప్రాబ్లమ్స్ అందరికీ చిన్నవి ఉండేవి అనమాట. హెర్నియా చేయించుకున్న వాళ్ళు ఏమన్నా మళ్ళీ వచ్చిన వాళ్ళు ఉంటే ఏమన్నా చేయొచ్చు. లాప్రోస్కోపీలో హెర్నియా చేయించుకున్నవాడు మా పేషెంట్కి మళ్ళీ హెర్నియా వచ్చింది మీరు చేశారు రాదు. ఎందుకంటే అంత జాగ్రత్తగా, అంత మంచి క్వాలిటీ మెష్ వాడి, అంత ప్రిసైజ్ గా, అంత లెంత్ లో పెట్టాలి కాబట్టి అంత లెంత్ లో మనం మెష్ పెడతాం కాబట్టి మళ్ళీ హెర్నియా రావు మన దగ్గర చేయించుకున్న వాళ్ళకి. మన దగ్గర చేయించుకున్న వాళ్ళు ఫిస్టులాస్ రావు. అంతకుముందు హిస్టెక్టమీ చేయించుకుంటే వీవియర్ ఫిస్టులా, వెసైకల్ వెజనల్ ఫిస్టులాస్ అంటారు. చాలా మంది చేసిన వాళ్ళు ఉన్నాయన్నమాట బయట.
అవన్నీ ఫిష్ క్లాస్ వచ్చి మళ్ళీ సజెస్ట్ చేసుకున్న చాలా మంది ఉన్నారు అనమాట. మన దగ్గర చేసుకున్న ఇలాంటి ప్రాబ్లమే రాలేదు, రాకపోవడం అనమాట. ఎందుకంటే మన సర్జరీలో అంత ప్రిసిషన్ ఉంటుంది అనమాట. మనం ఈ సామాన్ కొనడానికి కూడా మెయిన్ ఉద్దేశం అంటే హిస్టెక్టమీ చేసుకున్న తర్వాత కాంప్లికేట్ అవ్వకూడదు, హిస్టెక్టమీ చేసుకున్న తర్వాత మళ్ళీ పేషెంట్కి బ్లాడర్లో ఫిష్లో ఏర్పడకూడదు అనే ఉద్దేశంతో ఈ సామాన్ అయ్యి మనం కొన్నాము. సో ఈ టెక్నాలజీని, ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీని అందరూ వాడుకోవాలి అని అందరూ తెలియాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేశాం. ఇంకా మనకన్నా ఇప్పుడు మనం సపోజ్ నేను ఎప్పుడు మన నర్సరావుపేటలో ఏ డాక్టర్తో కంపేర్ చేసుకోను. మన కంపారిజన్ అంతా గుంటూరు, విజయవాడలో టాప్ సర్జన్స్తో, అది క్వాలిటీ ఇస్తున్న సర్జన్స్తో. టాప్ సర్జన్స్ అంటే రోజుకు నెలకు ఒక 10 సర్జరీలు 15 సర్జరీస్ టాప్ సర్జన్ అనమాట. పేషెంట్కి ఎంత క్వాలిటీ ఇస్తున్నాము, 4 సర్జరీలు చేయండి 5 సర్జరీలు ఎంత క్వాలిటీగా ఇస్తున్నాము. సో మనకి కంపారిటివ్గా మనకి మణిపాలే ఉంది. మణిపాల్లో మాత్రం రోబోటిక్ టెక్నాలజీ ఉంది, కానీ ఇంతకన్నా మనకన్నా అడ్వాన్స్డ్ కేసెస్ మణిపాల్లో కూడా ఎవరు చేయట్లేదు లాప్రోస్కోపీ పద్ధతిలో అయితే. ఇంకా విజయవాడలో కూడా 1-2 హాస్పిటల్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ రెగ్యులర్గా కాన్ఫరెన్స్కి వెళ్తుంటాను, అందులో మాట్లాడుతున్నాను. సార్ మీరేం కేసు, మేము వెళ్ళేటప్పుడు కలిసినప్పుడు మాట్లాడుతున్నాను అనమాట. సార్ మీరేం కేసు చేశారు కొత్తగా, మీరేం కాంప్లికేషన్ చూసారు కొత్తగా, మేము మాట్లాడుతున్నది ఇదే అనమాట. సో నేను అడిగినప్పుడల్లా మేము వాళ్ళు కంపేర్ చేసుకుంటాను అనమాట. మీరేం కొత్త కేసు చేశారంటే వాళ్ళు చెప్పేది అనమాట. మన నర్సరావుపేటతో పోల్చుకుంటే వాళ్ళు ఏం కొత్త కేసులు చేయట్లేదు అనమాట. ఏమైనా చేశారంటే కొత్త కోసే చేస్తున్నారు, కొత్త కోయకుండా వాళ్ళు చేయట్లేదు అనమాట. పెద్ద కేసు చేశారంటే కొత్త కోస్తున్నారు.